వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతి రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమాపతి రెడ్డిని బలవంతంగా తీసుకుని వెళ్లారు. 2023లో చంద్రబాబుపై కేసు పెట్టిన ఉమాపతి రెడ్డిని విత్డ్రా చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు విత్డ్రా చేసుకోవాలని సీఐ బెదిరిస్తున్నాడని వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతి రెడ్డి ఆరోపించారు. ఎంత ఒత్తిడి చేసినా కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తి లేదని అన్నారు. కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు. నాయుడు గారు వస్తున్నాడని చెప్పి మా ప్రాజెక్టులో ప్రదర్శన కాబట్టి ప్రాజెక్టులో కోర్టులో వేసి దాన్ని ఆపించినాడు. కానీ ముదివేడు ప్రాజెక్టు ఆపించినాడని చెప్పి దానికి నిరసనగా తెలుపుదాము. కానీ ఆయన నోట్లో ఏమొస్తుందో ఆయనకు ఒక ఇద్దాం, ఇంప్లీట్ చేద్దాం, ఆయనకు ఒక దృష్టిలో పడుతుందని చెప్పి మేము ఒక రైతుగా వచ్చినాను. వస్తే మేమంతా రైతులమంతా వచ్చినాం. దాంట్లో నేను అంగంలోనే సక్సెస్ అక్కడే ఉన్నాను. మమ్మల్ని కూడా రాళ్ళతో, కర్రలతో, కట్టెలతో చాలా ఘోరంగా కొట్టడము, తరమడము, చేయడము ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజు నేను ఒక రైతుగా ఉండి ఇంత యుద్ధం జరుగుతూ ఉందని చెప్పి నేను కంప్లైంట్ పోలీసు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున అయితే అదే పోలీసు వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి ఈ రోజున ఆ పోలీసు వాళ్ళే నువ్వు ఇతట్రా పెట్టుకో, ఫాల్స్ కేసు అని చెప్పి వెనక్కి తీసుకో అని చెప్పి ఇబ్బందులు పెట్టి చాలా మనం 10 రోజుల నుంచి ఇంటికి తిరగడం, పోలీసు వాళ్ళు 10 రోజుల నుంచి ఎక్కడ తిరుగుతాడో ఏం తిరుగుతాడని చెప్పి చేయడం. ఈరోజు నేను హైకోర్టుకి పిటిషన్ వేసి ఈరోజు ఆ ఫైల్ తీసుకొని వచ్చి ముదివేల్లో ఉంటే బలవంతంగా నన్ను వచ్చి అడ్డపడి ఒక అరాచకంగా ఒక స్థాయిగా నన్ను తీసుకొని వచ్చి ప్రజల్లో కూడా భయబద్ధం చేసి ఒక 5-6 మంది పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కేసి మన తాలూకా దాంట్లో సీఏ గారు చాలా ఇదిగా మాట్లాడి నువ్వు పెట్టకపోతే కాదు, ఖచ్చితంగా పెట్టల్లా, పెట్టి తీరల్లా, ఫాల్స్ కేసు ఇది, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి కూడా ఈరోజు జరగడం జరిగింది. నేను ఒప్పుకొని ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే నేను కోర్టు కూడా ఈ కేసుకు కూడా నేను రాజీగా లేదు, నేను వెనక్కి తీసుకోను, ఇది ఫాల్స్ కేసు కాదు అని చెప్పి రాసి సంతకం పెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ నేను కూడా మళ్ళా కోర్టుకు పోతాను. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రైతుల పైన, రైతు సంఘ నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులతో బలవంత పోలీసుల చేత ఒత్తిళ్లు తీసుకువస్తూ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 2023 అన్నమయ్య జిల్లా ఏదైతే సంబలపల్లి నియోజకవర్గంలో అంగళ్ళలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రైతు సంఘాల నాయకులంతా కలిసి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ముదివేడు ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కుట్రతో కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్ట్ ఆపేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే రైతు సంఘాల నాయకులంతా కూడా కలిసి వారి యొక్క చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా 2023 ఆగస్టు 8వ తారీఖు నాడు అంగళ్ళ సమీపంలో రైతులంతా కలిసి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో రైతులపైనే దాడి చేయాలంటూ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రతిపక్ష నేత హోదాలో రైతులపైన దాడికి యత్నించారు. ఆ క్రమంలో రైతులు కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదైతే అంగళ్ళ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి ఉమాపతి రెడ్డి రైతులు కలిసి యొక్క ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కొంతమంది టీడీపీ నేతల పైన ఫిర్యాదు చేశారు. ఆ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విత్డ్రా చేసుకోవాలంటూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉమాపతి రెడ్డిని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత 10 రోజులుగా ఇబ్బందులు పెడుతూ మదనపల్లికి సంబంధించినటువంటి తాలూకా పోలీసులు ఆయన ఉమాపతి రెడ్డిని ఆ పోలీస్ స్టేషన్ పిలిపించి ఈ గతంలో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ముదివేడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 79/2023 కింద నమోదైనటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదు. న్యాయం కోసం హైకోర్టులో సైతం వెనకాడబోము, కోర్టులో తెలుసుకుంటామంటే ఉమాపతి రెడ్డి చెప్పడంతో పోలీసులు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించి వేయడం జరిగింది. థ్యాంక్ యూ మూర్తి.